హలో అండి, డాక్టర్ రవి కుమార్, సెల్ హెల్త్ క్లినిక్ హైదరాబాద్ నుంచి. 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ నమస్కారం. 4.5 సంవత్సరాలుగా ఈ సెల్ హెల్త్ క్లినిక్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రజల్లో మేము 4 లీటర్లు 5 లీటర్ల నీళ్లు తాగండి అంటే తాగలేక స్టక్ అయిపోయి రిజల్ట్ రావట్లేదని వస్తున్న వాళ్ళ సంఖ్య చూస్తున్నప్పుడు 5 లీటర్ల నీళ్లు తాగుతూ అంటే మాటలా అనిపించిన సందర్భాలు నేను కూడా గమనించాను, అనుభవించాను. డైటీషియన్లు ఎంతమంది డైట్ గురువులు ఎన్నిసార్లు చెప్పినా 4 లీటర్ కాదు 5 లీటర్లు తాగాల్సిందే, 6 లీటర్లు కూడా అవసరమైతే తాగండి అని చెప్తూ ఏముంది, చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు, తాగాలి కదా అని సెటైర్లు వేసుకునే వాళ్ళని కూడా మనం గమనించాం. కానీ శరీరం 3 వంతులు నీటితో నిండి ఉందండి. మన చేసే ప్రతి వ్యవహారంలో ఇప్పుడు నేను మాట్లాడటానికి కూడా శరీరం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. నేను కంటితో చూస్తానికి అది 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. నేను ఊపిరి పీల్చుకోవడానికి 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. రోజువారీ నా దినచర్యల కోసం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. శరీరం తయారు చేసుకుంటుంది, మనం తినే ఆహారంలో నుంచి కూడా నీరు తయారు చేసుకుంటుంది. శరీరంలో ఉన్న నీరుని వాడి మనకి ఎనర్జీని ఇస్తుంది. మరి అది ఖర్చు పెట్టిన దానికి వెనక్కి ఇచ్చేయాలి కదండి, అది మన బాధ్యత కదండి. కానీ ఇవ్వలేకపోతున్నాం కదండి. ఆడవాళ్ళు అయితే మరి ముఖ్యంగా, ప్రయాణంలో అయితే ఇంకా అసలు తాగరు. వీటికి పరిష్కారంగా డాక్టర్ లీ లోరెన్జన్ గారు అమెరికాలో 25 ఏళ్ళు రీసెర్చ్ చేసి ఈ క్లస్టర్ వాటర్ అనే కాన్సెప్ట్ని ఇన్వెంట్ చేస్తే ఒక అద్భుతం జరిగింది. దానికి అమెరికా ప్రభుత్వం 2 పేటెంట్లు కూడా అప్పట్లో ఇచ్చింది, FDA అప్రూవల్ కూడా చేసింది. దానిని ఇండియాలో ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని నాకు స్నేహితుడే అయిన లీ లోరెన్జన్ గారిని రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా అని చెప్పి ఈ టెక్నాలజీ మాకు అందజేయడం జరిగింది. అందుకే ఇవాళ ఈ సెల్ హెల్త్ ఆక్వా అనే బ్రాండ్తో ఈ క్లస్టర్ వాటర్ని మీకు నేను గత వీడియోలో కమిట్ అయినట్టుగా మొన్న ఉగాది నాడే లాంచ్ చేయడం జరిగింది. మా టీం దానికి ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా అండి? నో టెన్షన్, ఓన్లీ హైడ్రేషన్. చాలా బాగుంది కదా. 1 లీటర్ నీళ్లు తాగితే 4 లీటర్లు తాగిన సమానం అంత హైడ్రేషన్ వెళ్తుంది. శరీరంలో హిస్టమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఒకటి తయారవుతుంది. దానికి చాలా పనులు ఉన్నప్పటికీ ఎలర్జీ సిమ్టమ్స్ గుర్తు చేయటం అనే ఒకటే ప్రధాన పని అని అందరూ అనుకుంటారు. కానీ ఇంకా చాలా పనులు చేస్తాయి. దాంట్లో ముఖ్యమైనది నిద్ర, మెలకువ, రెండింటి మధ్యలో ఉన్న బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం, శరీరంలో ఉన్న వాటర్ డ్రాట్ మేనేజ్మెంట్ చేయటం, నీటి కరువు మేనేజ్ చేయటం కూడా హిస్టమినే చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేనిఫెస్ట్స్ పెయిన్, మనలో ఒక నొప్పి కలిగేలా చేస్తుంది. ఎక్కడైతే నొప్పి కలుగుతుందో అక్కడ డిహైడ్రేషన్ జరుగుతున్నట్టు లెక్క. మనం ల్యాబ్ టెస్ట్లో డిహైడ్రేషన్ తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే డిహైడ్రేషన్ అవయవాల లోపల ఉంటుంది, అది మూసుకుని ఉంటాయి. మన ల్యాబ్ టెస్ట్లో బయటికి రావు, తెలీదు. 8% మాత్రమే మన టెస్ట్లో బయటకు వస్తుంది. దాహం వేసేదాకా ఎదురు చూడకండి, దాహం వేయకుండా చూసుకోండి, తాగుతూనే ఉండండి, 4 లీటర్లు 5 లీటర్ల నీళ్లు తాగుతూనే ఉండండి అని పెద్దలు, డైటీషియన్లు, డైట్ గురువులు అందరూ చెప్తున్నారు కదా. దాని వెనక లాజిక్ లేదనుకుంటున్నారా? ఉంది. దాహం వేసేదాకా వెయిట్ చేయబాకండి, దాహం వేసే పరిస్థితి రానివ్వకుండా తాగుతూనే ఉండండి అనేది దాని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం. దాహంతో ఇబ్బంది పడుతున్న వాడికి మందులు ఇచ్చి చంపుతున్నారు కదా, అర్థం కాక. వాడికి డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకోలేక దాహం వేసిన వాడికి నీళ్ళు ఇస్తే సరిపోయేదానికి మందులు ఇస్తున్నారు ప్రపంచం. దీనికి పరిష్కారంగా డాక్టర్ లీ లోరెన్జన్ గారు అమెరికాలో 20 ఏళ్ళు, దాదాపుగా 25 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ క్లస్టర్ వాటర్ అనే సెల్ హెల్త్ ఆక్వా ఏ పేరు అయితే మనం ప్రమోట్ చేస్తున్నామో ఆ వాటర్ను కనిపెట్టారు. దీన్ని గుర్తించి అమెరికా ప్రభుత్వం 2 పేటెంట్లు కూడా ఇవ్వటం జరిగింది. FDA అప్రూవల్ కూడా ఇచ్చింది. దీని టెక్నాలజీ ఏమిటి అంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. కానీ నేను వెళ్ళి ఫ్యాక్టరీలో చూస్తే చాలా సులభంగా చేస్తున్నారు. ముందు వాటర్ని
బాయిల్ చేస్తున్నారు, వేపరైజ్ చేస్తున్నారు, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోంచి పాస్ చేస్తున్నారు, ఆ తర్వాత ప్రెషరైజ్ చేస్తున్నారు 1 అట్మాస్ఫియర్తో, తర్వాత కొన్ని మినరల్స్ యాడ్ చేస్తున్నారు, పొటాషియము, మెగ్నీషియం లాంటివి, తర్వాత డీప్రెషరైజ్ చేస్తున్నారు. ఆ డీప్రెషరైజ్ చేసి వచ్చిన వాటరే క్లస్టర్ వాటర్. అది డీప్రెషరైజ్ చేయటం వల్ల ఏంటంటే 1కి 4 రెట్లు హైడ్రేషన్ ఇవ్వగలిగే కెపాసిటీ, శక్తి దానికి కలుగుతుంది. ప్లస్ క్లస్టర్ కూడా చిన్న మాలిక్యూల్, 5-6 మాలిక్యూల్స్ ఉన్న క్లస్టర్గానే విభజించబడుతుంది. కణం యొక్క షేప్లోనే ఉండి కణం లోపలికి చుచ్చుకుపోయే శక్తి దానికి కలుగుతుంది. ఎప్పుడైతే లోపలికి చుచ్చుకుపోతుందో ఆ సెల్కి కావాల్సిన, కణానికి కావాల్సిన న్యూట్రిషన్ అందించగలుగుతుంది, మినరల్స్ అందించగలుగుతుంది, విటమిన్స్ అందించగలుగుతుంది, ఎంజైమ్స్ అందించగలుగుతుంది. అట్లాగే లోపల ఉన్న టాక్సిన్స్, చెత్తను కడిగి బయటికి తీసుకురాగలుగుతుంది. ఇంకా డాక్టర్తో పని లేదు, వైద్యంతో పని లేదండి. ఈ నీళ్లు 2 లీటర్లు తాగండి, 90% జబ్బులు రాకుండా మనం నిరోధించుకోగలం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇంతకంటే మంచి అవకాశం లేదు. 2 లీటర్ల నీళ్లు రోజుకు తాగితే చాలు. 3వ లీటర్ మామూలు నీళ్లు తాగుదాం అనుకుంటారా? తాగండి. కానీ దాంట్లో ఒక 10 చుక్కలు ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ వేసుకోండి, 64 మినరల్స్ కూడా వస్తాయి. దీంట్లో 8.2 pH వాల్యూ ఉంటుంది, 140 to 160 TDS ఉంటుంది, 5 to 6 మాలిక్యూల్స్లో చిన్న క్లస్టర్ వెళ్తుంది. హైడ్రేషన్ లెవెల్స్ 4x హైడ్రేషన్ వెళ్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా 2 లీటర్ల నీళ్లు రోజుకు తాగితే చాలు. మీరు 6 లీటర్ల నుంచి 7 లీటర్లు తాగిన నీళ్ళతో సమానమైన హైడ్రేషన్ మీకు అందుతుంది. 4 మినరల్స్ యాడ్ చేసి 100 రూపాయలకో 120 రూపాయలకు అమ్ముతున్నారు కదా మార్కెట్లో. ఆ విరాట్ కోహ్లీ తాగే నీళ్ళు 500 అంటారు, ఇంకొకళ్ళు తాగే నీళ్ళు 1000 రూపాయలు అంటారు. దాంట్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయండి? ఎవరైనా టెస్ట్ చేశారా? వాళ్ళు చెప్పిన శాతం, లేబుల్లో పెట్టిన శాతం నిజంగా అక్కడ ఉంటుందా? TDS 150 అని చెప్తున్నాం మనం. వాళ్ళు చెప్పే నీళ్ళల్లో TDS అంత ఉంటుందా? ఆల్కలైనిటీ అంత ఉంటుందా? ఎవరన్నా చెక్ చేశారా? 250 రూపాయల నుంచి 300 రూపాయలు ఉంటుందండి. పిచ్చి ఖర్చులు ఎన్నో పెడతాం కదా. ఒక TDS మిషన్ చిన్నది ఎంత ఉంటుంది? ఇవ్వండి, ఇది కొనుక్కొని మీరే టెస్ట్ చేసుకోండి. TDS ఎంత ఉంటుందో, వాళ్ళు చెప్పిన క్లెయిమ్ ప్రకారం ఉంటుందా లేదా. అలాగే మన బాటిల్లో 8.2 pH ఆల్కలైనిటీ ఉంటుంది అని మేము క్లెయిమ్ చేశాము. ఇంత నిజంగా ఉంటుందా లేదా చెక్ చేసుకోండి. వాళ్ళని ఎవరినో చెక్ చేసుకోమంటున్నారు కదా, అసలు మీ చెప్పిన దాంట్లో ఉందా అని మీ సందేహమా? ఒకసారి చెక్ చేద్దామా? టెస్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. సీల్ ఓపెన్ చేస్తున్నానండి. కొద్దిగా నీళ్లు పోద్దాం దీంట్లో. TDS మిషన్ ఆన్ చేద్దామండి. 0 ఉందండి. జూమ్ చేసుకో బాబు ఎంత ఉందో. 152 ఉందండి. 152 ఉంది కదండి. ఇక్కడ వరకు TDS వరకు పాస్ అయ్యాను కదా. .2 to 8.4 pH ఉంటుందని చెప్పాను. ఇదిగోండి సార్, pH టెస్ట్ లిక్విడ్ అని ఉంది. ఒక్క చుక్క వేసి చూద్దామండి. ఒకే ఒక్క చుక్క వేశానండి. ఏ రంగుకు మారిందండి? ఆల్కలైనిటీ ఏంటో కూడా చూద్దామండి. 1 నుంచి 5 వరకు అసిడిక్, మంచిది కాదు. 7 న్యూట్రల్, 8.5 ఆ బ్లూ రంగులో ఉందో చూడండి. ఈ రంగు ఆ రంగు ఒకటేనా అండి? ఆల్కలైనిటీ 8.2 to 8.4 pH అని నేను చేసిన క్లెయిము నేను నిరూపించగలిగానా అండి?
మీరు ఎన్ని సీసాలు తీసుకున్నా అన్నిట్లో చూపించమని అన్నిట్లో చూపించగలను. అంత విశిష్టత ఉంది కాబట్టి సెల్ హెల్త్ దీన్ని ప్రమోట్ చేయడానికి ఒప్పుకున్నామండి. ఒక్క చుక్కలో ఆల్కలైనిటీ ఎంత బ్రహ్మాండంగా నిరూపించగలిగామో చూశారు కదండి. దీంట్లో ఏమైనా మాయ చేశానండి? ఆల్కలైనిటీ 8.2, 8.4 అని నేను క్లెయిమ్ చేసింది నేను నిరూపించగలిగాను. 140 to 160 TDS ఉందని నేను నిరూపించగలిగాను. బయట దొరుకుతున్న ప్రోడక్ట్లు కూడా చిన్నది, ఈ బాటిల్ ఒకటి కొనుక్కోండి, ఆ మీటర్ ఒకటి కొనుక్కోండి, 100, 200, 500, 1000 రూపాయలు పెట్టి అమ్ముతున్న సీసాల్లో కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ ఆల్కలైనిటీ ఉంటుందా, ఆ TDS ఉంటుందా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, అవేర్నెస్ కోసం మీకు అందరికీ చెప్తున్నాను. బయట దొరికే ప్రోడక్ట్ని కూడా ఎక్కడ ఏ ప్రోడక్ట్ దొరికినా RO వాటర్లో అయితే 20 కూడా ఉండదండి TDS. యాసిడిక్గా ఉంటుందండి. మన ఇళ్లలో రోజు వేసుకుని 20 లీటర్ల క్యాన్లు రోజు తాగేస్తున్నాం కదా, TDS 20 కూడా ఉండదండి. క్లెయిమ్ చేస్తున్న వాళ్ళ బాటిల్స్ లో కూడా నేను గమనించింది 60, 70, 80 దాటి TDS ఉండట్లేదండి. pH లెవెల్స్ అంటారా, 8.4 pH అనేది నేను ఇంత మటుకి ఎక్కడ ఏ బాటిల్లోనూ చూడలేదండి. నేను పొరపాటు పడుతున్నానేమో తెలియదు కానీ నేను చూసినంతలో నేను చూడలేదండి. అందుకే డాక్టర్ లీ గారు ఈ ప్రొడక్ట్ చూపించినప్పుడు అంత ఎగ్జైట్ అయ్యాను. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం మొత్తం అందించాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు మీ ముందుకు వచ్చి దీని గురించి మీతో మాట్లాడుతున్నాను. దీని గురించి మరింత వివరాలు మీకు మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్ ఎవరండి, అవసరం కూడా లేదండి. ఆ ఖర్చు తగ్గించి మీకే అందుబాటు ధరలో దీన్ని అందించే ప్రయత్నం చేస్తున్నామండి. 100 రూపాయలకి 1 లీటర్ బాటిల్ తాగుతున్నారని మీకు అనుకుంటే తప్పండి. మీరు 100కో 150కో ఈ సీసా కొనుక్కుంటే మీరు 4 లీటర్లకు తాగినట్టండి. అంటే 40 రూపాయలకి 30 రూపాయలకి లీటర్ కొనుక్కుంటున్నట్టండి. మీ లెక్క ప్రకారం మీరు బయట కొనుక్కుని తాగుతున్న వాటర్ ఖర్చు లెక్కేస్తే మీరు ఇది 100 రూపాయలు కాదు 150 పెట్టి కొనుక్కున్నా 4 లీటర్లు వాటర్ తాగినట్టండి. తాగిన దాంతో సమానం అండి. అంటే మీకు 40 రూపాయలు 50 రూపాయలు దాటి పడట్లేదండి. కానీ ఆరోగ్యపరంగా చూస్తే అద్భుతం జరుగుతుందండి. అందుకనే దీన్ని ఈరోజు మీ ముందు ఇంత డీటెయిల్డ్గా చెప్పాలనిపించింది కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. మరింత వివరాలతో మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.